అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలు గాకుండా కొత్తగా టీడీపీ, జనసేన పార్టీలు గూడా పోటీ చేస్తాయని చెప్పేసి మాట వినిపిస్తుంది అన్న. దీనికేం చెప్తారు? నాకు సమ్మానం ఏందంటే మాకు టీఆర్ఎసే కావాలి. టీఆర్ఎస్సే కావా? మాకు టీఆర్ఎసే కావాలి. మాకెందుకంటే కొన్ని మంచి పనులయినయి. ఒక ఆఫీస్‌కి పోయినా, ఒక పేరు చెప్పినా గాని కొంచెం రెస్పాన్స్ ఫుల్ బ్యాకు మంచిగా ఇచ్చిండ్రు. టీఆర్ఎస్ మా పదవులున్న ఎమ్మెల్యేగా ఉన్నా గాని, గోపీనాథ్ పేరు చెప్పినా గాని కొంచెం పిఎస్‌ఓలైనా ఎవరైనా కొంచెం సౌకరించారు. ఓకే. మరి ఈ 3 పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉందన్న? ఇప్పుడు ఏ పార్టీలో అయ్యిమరు? ఈ బీజేపీ కూడా గ్యారంటీ ఏం లేదు. మరి క్యాండిడేట్ ఎవరున్నారన్న? క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు మాకైతే నమ్మకం ఏందంటే గోపీనాథ్ భార్యను ఎన్నుకుందామని ఆలోచించినాం. మేము ఏది కార్యకర్తలంతా కలిసి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరున్నారా మరి క్యాండిడేట్లు ఇక్కడ? నాకిక్కడైతే ఎవరు లేరు. నాకైతే తెలవది. నాకు తెలిసిన వాటికి నేను 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాను. నాకు తెలిసిన వాటికైతే నేను చేసిన పనులు నేను టీడీపీ పింఛన్ చూసుకుంటూ వచ్చినా కాబట్టి ఆయన క్యాండిడేట్ అంటే ఆయననే గోపీనాథ్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పేరు బాగా వినిపిస్తుంది మరి. నవీన్ యాదవ్ వస్తే ఖచ్చితంగా గెలుస్తాడని చెప్పేసి అంటున్నారు. మరి నిజం వస్తాడు? ఇప్పుడు మంచి పనులు చేస్తుండు. అప్పుడు లేదు. ఆయనకప్పుడు హోదా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కాబట్టి, వాళ్ళది ఉన్నది కాబట్టి వాళ్ళు అన్నీ నడుస్తుంది. మంచి పనులు చేస్ మంచి మంచి పనులు చేస్తాడు. ఎలాంటిదంటే ఏదైనా అవసరం ఉన్నా, ఏదైనా ఆపదున్నా, ఏదన్నా ఉన్నా గాని ఫోన్ చేసినా గాని సౌకర్యం చేస్తుండు మంచిగానే. నవీన్ యాదవ్ కూడా. మేము యాదవ్సే. మాకు కూడా ఏదైనా కొంచెం కోఆపరేషన్ అయినా, ఏదైనా గుళ్ళ గాని ఏదైనా పనులైనా చేస్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్‌కి టికెట్ వస్తే ఖచ్చితంగా గెలుస్తాడు అంటుర్రు. ఈ 1% రావాలి. కానీ ఎందుకంటే 2, 3 సార్లు పోయిండు కాబట్టి, ఈసారి రావాలని మేము కూడా అనుకుంటున్నాం. కానీ ఏందంటే కొంతమంది వా లాస్ట్ ఎండింగ్ వరకు ఏం చేతిస్తారో తెలవదు. అరే నీ యాదవ్ బిడ్డ కదా మరి నవీన్ యాదవ్ అంటున్నావు. మరి యాదవ్‌లకు సపోర్ట్ చేస్తావా? లేదంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసుడు మాకు ఉంది. కానీ మన దాంట్లో మనకి ఒక్కొక్కళ్ళు ఎన్నిపోటున్నారు గదా! రేపు ఇప్పుడు గోపీనాథ్ మిసెస్ నిలబెట్టిండనుకో చెప్పలేము. కొంతమంది అటు మాట్లాడతారు, ఇటు మాట్లాడతారు. సరే ఇప్పుడు గోపీనాథ్ గారి భార్యకి గిట్ట టికెట్ ఇస్తే, మరి గోపీనాథ్ భార్యకి మీరు ఓటేస్తారా? లేదా మీ యాదవ్ బిడ్డకి మీరు సపోర్ట్ చేస్తారా? మాకు నవీన్ యాదవ్ నిల్చుంటే యాదవ్‌కు ఏస్తాం. ఎట్లుంది రేవంత్ అన్న పాలన? ఎట్లా ఉన్నదంటే నా మటుకైతే బాగాలేదు. ఎందుకు? ఎందుకంటే ఇక పీడిస్తున్నారు జనాల్ని. ఒక మాట 6 గ్యారెంటీలు ఏం చేసిండు? ఒక బస్సు తప్ప. అంటే ఫ్రీ కరెంట్ ఇస్తలేడా? 500 గ్యాస్ ఇస్తలేడా? భరోసా ఇస్తలేడా? రైతు రుణమాఫీ చేసినా అంటున్నాడు. చేసిండు 80,000 ఉండే నాకు కాలేదు మరి. 80,000 రైతు బంధు 6.5 ఉంటే 20,000 వేసిండు. ఏం చేయాలి? 10 లక్షల వరకు చేసినా అని చెప్తుండు రేవంత్ రెడ్డి గారు. అందుకోసం చెప్తున్నా కదా! ఆయన, నీవు, నేను ముగ్గురం కూర్చుందాం. బ్యాంక్‌లో పోదాం. చూపిస్తా. ఎంత అయింది తెలుస్తది. మనం చెప్పేది మాటలు కాదు. ఆయన ఏం చేసిండంటే పెద్ద పెద్ద వాళ్ళకే చేసిండు. ఈ చిన్న చిన్న వాళ్ళకి ఏం చేయలేదు. నాది 80,000 ఉంది. కాలే. రైతు భరోసా రాలే నీకు? రైతు భరోసా రాలే, రైతు బంధు రాలే. రైతు భరోసా కూడా రాలే? 20,000 వచ్చిన 6.5 ఎకరాలకు ఎన్ని వస్తాయి? 36,000 వస్తాయి. 38, 6, 17 గుంటలు. నా 38,000 చిల్లర వస్తది. 20,000 పడ్డాయి. ఎందుకు గట్లెందుకు పడ్డాయని నువ్వు అధికారులను అడగలే? అడిగితే మీ ఎండాకాలం పంట ఎవరు సగం సగం రామన్నాడట. సారే ఫోన్ చేసిండు. ఎవరైతే ఎండాకాలం చేయరో సగం సగం బడ్జెట్ లాస్ ఉంది. తక్కువ రామని చెప్పినాడు. ఇలా మా ఇబ్రకాయలు ఇచ్చినామని చెప్తుండు కదా! ఇచ్చిండు కదా! మీకు కావాలా చూపినా రిపోర్ట్? సరే ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు 20,000 సగం ఇచ్చినా అని చెప్పేసి ఆడ బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా మరి దేశాన్నంతా దివాలా తీసిపోయిండు కేసీఆర్ అందుకే ఇట్లా ఉన్నది పరిస్థితి అని. నీవు అనుకుంటావు అది. దివాలా నీవు అనుకుంటావు, నేను అనుకుంటాను. కుర్చీ మీద కూర్చుంటే చెప్పే మాటలు సంసారం ఎవరు చేసో వాళ్ళకే తెలుస్తుంది. నీవు సంసారం చేయాలి, నేను ఇప్పుడు నేను దందా నాకు తెలుస్తుంది, నీకు తెలియదు కదా. అదే అంతే. ఎవడు తెలంగాణ అప్పుల పుప్పగా చేసిపోయిండు అందుకే మరి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతావు. ఫ్రీ బస్ ఎవరు పెట్టమన్నా? తీసేది. 6 నెలల నుంచి జరుగుతుంది కదా, మంచి జరుగుతుందా? ఏం జరుగుతుందా? ఎవరు అంటలేరు. సాయంత్రం సీకలు కొట్టుకుంటారు. మన ఇంటికి ఇంగ్లామాట ఎవరు పెట్టమన్నారు? ఎంప్లాయీస్ ప్రాబ్లం అవుతుంది సార్. నేను స్టాండింగ్ వస్తా సికింద్రాబాద్ తెలుసా? సీట్లు ఏమో ఎందుకు లేవాలి? నేను కూర్చొని అవసరమా నాకు? అంటే టికెట్లు నువ్వు పైసలు ఇచ్చి కొనలో అట్లా లేదు. ఫ్రీ వాళ్ళ సీట్లు వెనకనే ఎక్కి పోయి కూర్చుంటారు. ఇక బస్సు కాదు ఇంకో సీనియర్ సిటిజన్ కూడా లేస్తలేని అంటారు. కొట్లాడ లేస్తలేరు, పిల్లలు లేస్తారు. నువ్వు ఇన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నావు కదా ప్రభుత్వాలని. సో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం రారాదు, ఎప్పటికి రారా. ఏం ప్రభు, ఇది వేస్ట్. కేసీఆర్ గారు ఎట్లున్నాయి మరి పాలన? కేసీఆర్ అన్నీ పర్వాలేదు, అన్నీ అందినాయి. కరెంటు ఉండే, అన్నీ ఉండే, వాటర్ ఉండే, అన్ని. ఇప్పుడు ఏమున్నాయి? ఏం లేవు. మన కేసీఆర్ ఉన్నప్పుడే ఉన్నాయి ఎట్లుందా? ఇప్పుడు కూడా అన్ని ఉన్నాయని చెప్పి ఏమున్నాయి చెప్పమని చెప్తున్నా కదా. కరెంట్ ఇస్తున్నావు అని చెప్తున్నాడు. నీళ్ళు కూడా నల్ల నీళ్ళు ఇస్తున్నావు ఇంటికి. ఏడవస్తాను నెల సరేడా? మా ఊరికే వస్తలేదు, వారం ఒకసారి వస్తుంది. నేను ప్లేట్లు కడతా 15 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన.
నాకు ఎవరు లేరు పిల్లలు, ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు చచ్చిపోయిండు తాగి తాగి. నేను ఇప్పుడు 300 ఇస్తారు గిన్నెలు తోముతాను. ఈయనని అడుగు ఈడు టిఫిన్ చేసేకొస్తాడు. డబుల్ బెడ్‌రూమ్ ఇంకైనా నాకు రాలేదు. అడిగేలా మరి మీరు లోకల్‌లో ఉన్న నాయకులు. ఎవడున్నాడు? ఎవడున్నాడు? ఎక్కడ దేవాపురం ఎక్కడమ్మా? మేము ఇక్కడే లోకల్. లోకల్. జూబ్లీ హిల్స్ పరిధియా మీది? లేదు కబీర్ నగర్‌లో ఉంటాను నేను. ఎట్లా మరి ప్రభుత్వం అందించేటువంటి పథకాలు మంచిగున్నాయా? ఏం బాగాలేవు. ఉన్నోనికే పెడుతున్నారు. నాకిష్టమే లేదు మాట్లాడడం. నేనైతే పేదలకు మంచిగా చేస్తున్నా అని చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. పిల్లలకా నాకే పింఛనే లేదయ్యా. డెత్ సర్టిఫికేట్ కూడా ఉంది మా ఆయనది. నాకు పింఛనే లేదు. అప్లికేషన్ పెట్టుకోలే. అన్నీ పెట్టుకున్నాను. పని వదిలేసిపోతే నాకెళ్ళదు. కిరాయి కట్టుకోవాలా, కరెంట్ బిల్లు కట్టుకోవాలా. మంచిగా ఫ్రీ బస్సు పెట్టినాడు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, 500కి గ్యాస్ ఇస్తున్నా అని చెప్తున్నాడు కదా మరి రేవంత్ రెడ్డి. అన్ని అబద్ధాలు బాబు. గుడి దగ్గర కూర్చుంటా నేను. ఎవడికి పెడుతుండో ఏమో నాకు తెలవదు. నేను చేసుకోలేకుంది నాకు అన్నం లేదు. సన్న బియ్యం ఇచ్చి మంచి కడుపు నింపుతున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తారు. ఓ నీకు అక్కడ పోయి చూపిస్తా. ఆ బియ్యం చూస్తే అస్సలు ముట్టుకోకున్నట్లు ఉన్నాయి. అన్ని పురుగులే ఉన్నాయి. ఎట్లుండే అమ్మ మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు. మరి మంచిగా ఫ్రీ బస్ పెట్టినా అంటున్నారు, తిరుగుతుర్రా మరి బస్సులలో? ఆ బస్సులో అయితే తిరుగుతున్నాం. ఆ డబుల్ బెడ్‌రూమే మాకు ఇప్పుడు నేను చేసుకోవాలా, డబుల్ బెడ్‌రూమ్ కట్టుకోవాలా అంటే శాత అయితది. ఒకరోజు శాత కాదు. మబ్బులో వస్తాను ఇప్పుడు పోతున్నాను. ఎకరం ఇల్లు అందరికీ కట్టిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇప్పుడు పెట్టినప్పటి సంది 40 సంవత్సరాలు అవుతుంది. నా బతికే వేస్ట్ అయిపోయింది. ఒక్క రూమ్ లేదు ఏం లేదు. ఉన్నోళ్ళకే వచ్చింది.